అఖిల భువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిశ్రేయం తత్వమస్యాదిలక్ష్యం పరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో మనం కథలకి కాకుండా కథలో ఉన్నటువంటి అంతర్భాగాలకి మనం విలువనిచ్చి వాటి యొక్క రహస్యాలని సాధ్యమైనంత వరకు మనం దిగగలిగేంత లోతు వరకు కూడా మనం దిగి తెలుసుకుంటున్నాము. ఇటువంటి దీంట్లో ఈ కృష్ణ శతకకర్త ఇంతకు ముందు కూడా చెప్పాను. వడుగువై 3 అడుగుల నడికితి వావు బలిని బలిర అఖిల జగంబుల్ తొడిగితివి నీదుమేనున గడు చిత్రము నీ చరిత్ర ఘనుడవు కృష్ణ అని చెప్పేసని ఈ కృష్ణ శతకకర్త ఈ యొక్క పద్యాన్ని చాలా చక్కగా రాయటం జరిగింది. వడుగువై 3 అడుగుల నడిగితి వావు బలిని బలిర అఖిల జగంబుల్ తొడిగితివి నీదుమేనున గడు చిత్రము నీ చరిత్ర ఘనుడవు కృష్ణ అని చెప్పేసని ఈ యొక్క పద్యాన్ని చెప్పటం జరిగింది. ఈ పద్యంలో ఉన్నటువంటిది ఏంటంటే వామనావతారాన్ని గురించి వర్ణిస్తూ, ఈ వామనావతారంలో బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి ఈ వామనుడిగా ఆయన 3 అడుగులు దానం అడగటం జరిగింది బలిని. ఆ వామనుడికి 3 అడుగులు దానం ఇచ్చిన తర్వాత అది శుక్రాచార్యుల వారు చెప్తున్నారు, ఇతను మాయావైనటువంటి మహావిష్ణువు అని. యాచించేటువంటి మహావిష్ణువు చెయ్యి కింద ఉంటే నా చెయ్యి పైనుంది కనుక నేనే గొప్పవాడిని అని చెప్పేసి బలిచక్రవర్తి 3 అడుగులు దానం ఇచ్చేశారు అని చెప్పేసి మనకి ఈ భాగవత కథాంశంగా చెప్పబడుతూ ఉన్నటువంటిది. కానీ వాస్తవానికి తీసుకున్నట్టయితే 3 అడుగులు అన్నారు కదా, ఆ యొక్క పిల్లవాడి తాలూకు 3 అడుగుల్ని కూడా ఒక దర్భపుల్లతో కొలిచి ఇదిగో నీ 3 అడుగులు అని చెప్పేసి దానం ఇచ్చేయవచ్చు. కానీ కథాగమనంలో అలా చెప్పలేదు. ఒక పాదంతో భూమంతటినీ కూడా అతను వ్యాప్తి చెందాడు ఆ విరాట్ పురుషుడు. 2వ కాలుని తీసుకెళ్ళి ఆకాశానికి కొలవటం ప్రారంభించారు. ఆకాశమంతా కొలిచిన తర్వాత 3వ కాలుని ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి అడిగితే 3వ అడుగుని నా శిరస్సున పెట్టు అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి బలిచక్రవర్తి తాలూకు కథాగమనాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. ఇదే కథ గురించి కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ ఆత్మ అనేటువంటిది అంతటా వ్యాపించి ఉన్నది. విరాట్ పురుషుడే ఆత్మగా ఉండి సర్వము వ్యాప్తి చెంది ఉన్నాడు. దేహాలు ఆత్మని ఆశ్రయించుకుని ఉన్నాయి తప్పితే ఆత్మ దేహాన్ని ఆశ్రయించుకుని లేదు. ఇటువంటి ముఖ్యమైనటువంటి సిద్ధాంతాన్ని తెలుసుకుంటే ఈ కథలో ఉన్నటువంటి అంతర్భాగం మనకి బాగా అర్థమవుతుంది. అంటే మొత్తం ఈ యొక్క జగత్తంతా కూడా ఆ విరాట్ పురుషుడు నిండి ఉన్నాడు. ఆకాశమే కానీ, భూమే కానీ, సముద్రాలే కానీ, గాలిలో కానీ, ఎందులోనైనా సరే ఆ విరాట్ పురుషుడే ఉన్నాడు అనేటువంటి తత్వాన్నే మనకి చెప్పటానికి ఈ యొక్క వామనావతారం కథ చెప్పటమైంది. ఈ కథాగమనంలో భూమి మీద ఉంటున్నప్పుడు భూమంతటినీ కూడా బలిచక్రవర్తి ఒక్కడు పాలించట్లేదు, చాలామంది రాజులు పాలిస్తున్నారు. మరి ఈయన భూమంతటినీ కూడా
తనకు పాదంతో కూల్చాడు అని అంటే మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు అనేటువంటి ప్రశ్న నేను కూడా కిందసారి అడిగాను. అంటే మానసికంగా భూమంతటినీ కూడా ఆత్మ అనేటువంటి తత్వము వ్యాప్తి చెంది ఉన్నది. ఇది అండపిండ బ్రహ్మాండాలన్నింటిలో కూడా వ్యాప్తి చెంది ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకి తెలియపరచటానికే ఈ వ్యాస భగవానుడు వారు మనకి ఈ వామన చరిత్ర అనేటువంటి చరిత్రను చెప్పటం జరిగింది. ఓ నమో బ్రహ్మ దిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషుభ్యో నమో గురుభ్య తత్వప్రకాశిక అనేటువంటి ఈ యొక్క బృహద్రాయణోపనిషత్తు ప్రారంభమవుతున్నప్పుడే ఈ విషయం చెప్పటం జరిగింది. ఓం ఇది భగవాను మూలతత్వమునకు చెందిన పేరు. హిరణ్య గర్భునితో మొదలిడి బ్రహ్మ విద్యను శిష్యులకు చక్కగా బోధించే పరంపరను ఏర్పరిచి జ్ఞానవంశమును నిలబెడుతూ వచ్చిన ఆత్మజ్ఞానులైన గురువుల కొరకు అనేక నమస్కారాలు చేస్తున్నాను అని చెప్పేసని ఈ బృహద్రాయణోపనిషత్తులో శాంకరీ భాష్య సమేత తత్వప్రకాశిక అనేటువంటి దీంట్లో వ్రాయబడినటువంటిది. ఇది శుక్ల యజుర్వేద కాడ్మా శాఖకు చెందిన వాజసనేయ బ్రాహ్మణములోని ఉపనిషత్తుకు సంబంధించినటువంటి విషయము. ఈ ఉపనిషత్తు ఉప అంటే దగ్గర అని, అంటే గట్టిగా, సద్ అనగా వినాశము చేయుట. కావున ఉపనిషత్తు అంటే తనను సమీపించి తన యందు నిష్ఠగల వారికి సంసారమును దానికి కారణమగు అజ్ఞానముతో సహా నశింపజేయు విద్య అని అర్థము వచ్చినది. ఇక్కడ కారణాన్ని ఆసరా చేసుకొని ఏదైనా ఒక విషయానికి వచ్చినప్పుడు ఒక కారణము అంటూ ఉండాలి. ఈ కారణమే కార్యానికి మూల కారణము. ఈ కార్యము కార్య సాఫల్యానికి హేతు అవుతుంది. కార్య ఫలము అనేటువంటిది కార్యానికి సంబంధించినది. ఈ కార్యము అనేటువంటిది కారణానికి సంబంధించినటువంటిది. ఇందులో కారణం దేనిది అని చెప్పని అడిగితే ఈ యొక్క కార్యఫలానికి సంబంధించినటువంటిది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ప్రేమైన ఆత్మబంధువులారా, కథలు వింటూ కథలో ఉన్నటువంటి అంతర్భాగాలకి మనం వెళ్ళకుండా ఎంతకాలము ఆ కథ విన్నా ఆ కథ కథగానే ఉంటుంది తప్పితే ఆ కథలో ఎట్టి మార్పు చేర్పులు ఉండవు. ఇక్కడ హిరణ్య గర్భునితో మొదలిడి బ్రహ్మ విద్యకు శిష్యులకు చక్కగా బోధించే పరంపరను ఏర్పరిచి జ్ఞానవంశము నిలబెడుతూ వచ్చిన ఆత్మజ్ఞానులైన గురువుల కొరకు అనేక నమస్కారములు అని చెప్పేసని ఈ గ్రంథాన్ని ప్రారంభించేటప్పుడే ఈ బృహద్రాయణోపనిషత్తుకి కర్త అయినటువంటి యాజ్ఞవల్కుల వారి చేత చెప్పబడినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఇక్కడ ఎంతసేపు కూడా హిరణ్యకశిపులు అనేటప్పటికీ మనం వాళ్ళని రాక్షసులుగానే తీసుకుని రాక్షసులుగానే పేర్కొంటూ ఆ ఒక్క హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చాలా బాధలు పెట్టి చివరికి నీ యొక్క హరి ఎక్కడున్నాడు అని చెప్పేసని ప్రశ్నిస్తే ఈ స్తంభంలో ఉన్నాడు అని చెప్పేసని ప్రహ్లాదుడు చెప్తే ఆ స్తంభాన్ని పగలకొడితే అందులో నుంచి ఈ యొక్క నరసింహాకృతిలో రావటం జరిగింది. ఇందుకే ఈ యొక్క పోతనామాచుల రాస్తూ ఇందుగలడందులేడని సందేహము వలదు
చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూసిన అందందేయగలడు దానవాగ్రిని వింటే అని చెప్పేసి ఈ యొక్క ప్రహ్లాద చరిత్రలో చెప్పడం జరిగింది. అదే గజేంద్ర మోక్షంలో ఆ గజేంద్రుడు ప్రార్థిస్తూ కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనిడివాడు కలడో లేడో అని చెప్పేసి అక్కడ ప్రశ్నార్థకంగా ఒక గజేంద్రుడు ఉన్నాడో లేడో కూడా తెలియకుండా ఉంది. కానీ చెప్పేటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే కలడందురు దీనుల ఎడ అంటే ఈ యొక్క మొరలిడేటువంటి వారి అందు ఈ యొక్క దీనజనులైనటువంటి వారి అందు కూడా కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాల అన్నింటిలో కూడా ఆ ఒక్క విరాట్ పురుషుడే ఉన్నాడని అంటున్నాడు. అటువంటి విరాట్ పురుషుడు నేను ఈ యొక్క మొసలి నోట్లో నా కాళ్ళు పట్టుబడి ఉంది అని ఎంత ప్రార్థించినా ఉన్నవాడు రాడెందుకు అని చెప్పేసి ప్రార్థించాడు. అంటే సంశయం ఉన్నంతసేపు కూడా ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం పూర్తిగా అతనికి తెలియలేదు. అదే విషయాన్ని ప్రహ్లాద చరిత్రలో తీసుకుంటే ప్రహ్లాదుడు ఎక్కడ లేడు అని చెప్పేసి చెప్తూ ఈ యొక్క స్తంభంలో కూడా ఉన్నాడు, నరసింహాకృతిలో ఉన్నాడు అని చెప్పేటప్పటికీ నిజ నిర్ధారణ చేయటానికి ఆ ఒక్క స్తంభాన్ని పగలకొడితే ఆ ఒక్క స్తంభంలో నుంచి ఆ ఒక్క నరసింహాకృతిలో ఆయన రావటం జరిగింది. వచ్చినటువంటి వాడు హిరణ్య కశిపుని ఇది కొంచెం ఈ యొక్క కథాంశంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనం మాట్లాడుకోవటానికి అవుతుంది. మామూలుగా ఇది చెప్తున్నప్పుడు ఏంటంటే ఆయన తాలూకు గర్భాన్ని చీల్చి ఆ ఒక హిరణ్య కశిపుని తనలో కలిపేసుకున్నాడు అనేటువంటి కథాగమనాన్ని మనకి ప్రహ్లాద చరిత్రలో చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ఇందాక చెప్పినట్టుగా ఉప అంటే దగ్గరగా ఉండటము, అంటే గట్టిగా సద్ అనగా వినాశము చేయుట కావున ఉపనిషత్ అంటే తనను సమీపించి తన యందు నిష్టగల వారికి సంసారమనేటువంటి బంధనాలను తొలగించి దానికి కారణము అజ్ఞానముతో సహా నశింపచేయుట విద్య యొక్క ముఖ్య లక్షణమని చెప్తున్నారు. కావున ఈ గ్రంథాన్ని ఈ యొక్క బృహద్రాయణోపనిషత్తు అనేటువంటి గ్రంథాన్ని ఎందుకు తీసుకోవాలంటే సంసారము అనేటువంటిది సారము కలిగినటువంటిది ఉండాలి. కానీ ఒక ఎలక్ట్రికల్లో ఎలాగైతే ఒక రిలే ఎప్పుడు ఆపరేట్ అయ్యి ఎప్పుడు వదిలేయాలి అనేటువంటి దానిలాగా సంసారంలో ఉండాలి. రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టుగా సంసారంలో ఉంటూ సంసారాన్ని అంటుకుని ఉండకూడదు. అంటే నీటిలో పడవ ఉండాలి, పడవలో మాత్రం నీళ్లు ఉండకూడదు అని చెప్పినట్టుగా చెప్పటం జరిగింది. దీన్ని గురు బోధించగా శిష్యుడు అరణ్యములో వెళ్ళవేయను కావున దీని అరణ్యకమని పేరు వచ్చినది. దీని పరిణామము పెద్దది కనుక బృహద్రాయకమైనది. ఇది బృహద్రాయోపనిషత్తు అని చెప్పటం జరిగింది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తారు అన్నమాట. ఒక మహారాజుకి ఒక కూతురు ఉంది. ఆ కూతుర్ని ఒక అనామకుడు ప్రేమించటం జరిగింది. ఆ ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి ఆ ఒక చక్రవర్తికి, నాన్న నేను ఒక అనామకుడైనటువంటి ఒక బీదవాడిని ప్రేమించాను అని ఆ పిల్ల ఆ తండ్రికి చెప్పటం జరిగింది. అది విన్నటువంటి చక్రవర్తి ఒక్కసారిగా హతాశుడయి, అంటే షాక్కి గురి అయ్యి, తన కూతురేంటి ఒక బికా ఫకీర్ని పెళ్లి చేసుకోవటం ఏంటి అని చెప్పేసని ఆ ఒక్క చక్రవర్తి అతన్ని పిలిచి,
నా కూతుర్ని నువ్వు వివాహం చేసుకోవటానికి నాకు ఇష్టం లేదు అని చెప్పేసని గట్టిగా ఆ పేదవాడికి చెప్పటం జరిగింది. అయినా ఆ పేదవాడు, ఈ చక్రవర్తి కూతురు అతని మాటను లక్ష్య పెట్టకుండా వీళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకోవటం జరిగింది. దీన్ని భరించలేని ఆ ఒక రాజు అనేటువంటి ఆ చక్రవర్తి ఈ యొక్క అల్లుడి తాలూకు శరీరాన్ని ఖండాలుగా ఖండించండి అంటూ ఆ చర్మాన్ని ఉలవండి, ఆ రక్తమాంసాలు తీసేయండి అని చెప్పేసని ఇలాగా ఆ రాజు చెప్పటం జరిగింది. ఆ సైనికులు కూడా అలాగే చేస్తూ ఉండటం జరిగింది. ఎక్కడికైనా ఒక స్థితిలో తన కూతుర్ని వీడు వదిలేస్తాడేమో అని చెప్పేసని ఆ రాజు అనుకుంటూ ఉంటే ఆఖరికి ఎముకలు బయటకు వచ్చినా కూడా ఆ ఒక్క బీదవాడైనటువంటి వాడు ఆ చక్రవర్తి కూతుర్ని వదలటలేదు అని చెప్పటం జరిగింది. ఈ కథలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, దేహాన్ని ఆశ్రయించుకుని ఉన్నది ఆత్మ అని చెప్తున్నప్పుడు చర్మాన్న, రక్తమాంసాదులన, దేంట్లో ఉన్నది ఈ ఆత్మ అనేటువంటి దానికి వస్తే ఎముకలు గూడైపోయినటువంటి ఆ ఒక్క ఎముకల్ని కూడా ఆశ్రయించుకుని ఆత్మ చివరి వరకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియపరచటానికే ఈ యొక్క కథాగమనాన్ని మనకి చెప్పటం జరిగింది. కనుక ఆత్మ అనేటువంటిది అంతటా వ్యాపించి ఉన్నది అనేటువంటిది దేహంలో కూడా ఉన్నది. దేహం ఆత్మని ఆశ్రయించుకున్నది తప్పితే ఆత్మ దేహాన్ని ఆశ్రయించుకుని ఉండదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఆత్మను ఆశ్రయించుకునే జీవుడు కానీ ప్రాణము కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ మూడు కూడా ఈ యొక్క ఆత్మతో అంటే దేహంతో కూడా కలిపి దేహంలో ఉంటున్నాయి. ఎప్పుడైతే జీవుడు బయటకు వచ్చేస్తాడో జంటకావులాగా ప్రాణం కూడా బయటకు వచ్చేస్తుంది. జీవుడు ప్రాణము కూడా ఒకేసారి ప్రవేశిస్తాయి, ఒకేసారి నిమిష్కమిస్తాయి, బయటకు వచ్చేస్తాయి. అటువంటి సమయంలోనే ఆత్మ కూడా మన శరీరంలో నుంచి బయటికి రావటం జరుగుతుంది. అది ఈ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గంలోనే రావాలని ఆత్మకి లేదు. ఆత్మ ఎలా ప్రవేశించాలో ప్రవేశిస్తుంది. కానీ జీవుడు మాత్రం ప్రవేశించేటువంటి మార్గం మాత్రము, జీవుడు ప్రాణము ప్రవేశించేటువంటి మార్గము యోని ద్వారానే వీళ్ళు ప్రవేశిస్తారు. ఈ యొక్క జీవుడు, ఈ యొక్క ప్రాణము, ఈ రెండింటినీ కూడా కలిపి సాధనాత్రయము అనేటువంటి దాంట్లో ఈ యొక్క యోగులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలాగైతే జీవుడు ప్రాణము కలిసి ఉన్నాయో దాంతోపాటు ఆత్మని కూడా సహస్రాల గుండంగా బయటకి పంపించాలి అని చెప్పేటువంటి విశ్వ ప్రయత్నాన్ని చేస్తారు. దీని గురించి ధ్యానాదులు ఇలాంటివన్నీ చేసి ఎంతో కష్టపడతారు. కానీ చివరికి జీవుడు ఎలా వెళ్ళాడు అనేటువంటి దానికి వాళ్ళకే తెలియలేనటువంటి పరిస్థితిలో జీవుడి దేహాల్లో నుంచి బయటికి వెళ్ళటం జరుగుతుంది. కనుక ఇటువంటి విషయాలన్నింటికి వచ్చేటప్పటికీ జ్ఞానకాండము అనేటువంటి చాలా ముఖ్యం తప్పితే ఎంతసేపు కర్మ చేస్తాము అని అంటే ఈ కర్మ అనేటువంటిది జ్ఞానాన్ని ఇవ్వలేదు. జ్ఞానం కర్మని చేయిస్తుంది. జ్ఞానము ఆత్మ నుంచి పొందినటువంటి పరిజ్ఞానంతో వచ్చేటువంటిది. కర్మ ఆత్మకి సంబంధం లేనటువంటిది. ఇది మెకానికల్ యాక్షన్ కలిగినటువంటిది. కనుక ఇటువంటి మెకానికల్ యాక్షన్ అనేటువంటిది ఏ నిమిషంలోనే ఆగిపోవచ్చు. కానీ జ్ఞానం అనేటువంటిది నిరంతరము కూడా అది ప్రవహించేటువంటి గంగా నది లాంటిది జ్ఞానం. కర్మ గంగతో పోల్చరు, జ్ఞానాన్ని మాత్రమే గంగా నదిలాగా పోలుస్తారు. కనుక
ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాల్ని తెలుసుకోవాలంటే ఉపనిషత్తుల్ని తెలుసుకుని ఆ ఉపనిషత్తుల్ని చదువుతూ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పెంపొందించుకున్న రోజు మాత్రమే జీవుడు తరిస్తాడు. జీవుడితో పాటు ఆత్మ కూడా మనని ఉద్ధరించి, దేహాన్ని ఉద్ధరించి మంచి సద్గతినిస్తుంది అనేటువంటి విషయాన్ని ఆ యొక్క వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో తెలుసుకొని ఆ అయ్యప్ప కృపా కటాక్షాలతో ఆ మార్గబంధువైనటువంటి అయ్యప్పని ప్రార్థిస్తూ మాకు సరైనటువంటి గురువును ప్రసాదించి చక్కని మార్గబంధువుగా స్వామి అని చెప్పేశాను. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్య.